నమస్తే నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు చాలా మందికి ఆహారం అంటే నేచర్ ఇచ్చిన ఫుడ్ ఏంటో తెలుసుకోవటం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను రియల్ ఫుడ్ ఇంకా ఫేక్ ఫుడ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. రియల్ ఫుడ్ అంటే మన యాపిల్ తీసుకోండి, అది కట్ చేసి మనం టేబుల్ పైన పెట్టామనుకోండి, కొన్ని క్షణాల్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే అది బ్లాక్గా టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రియల్ ఫుడ్ ఎప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అదే చూడండి, బర్గర్లు, పిజ్జాలు మీరు ఒక డే అంతా బయట పెట్టండి, కొన్ని స్టడీస్ అయితే 1 వీక్ పెట్టినా కూడా బర్గర్ అలానే ఉంటుందండి. రియల్ ఫుడ్ ఏవైతే ఉంటాయో అవి మైక్రో ఆర్గానిజమ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి తొందరగా స్పాయిల్ అయ్యే ఫుడ్స్లో ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకోవటానికి ట్రై చేయండి. దాంతోపాటు చూడండి, ఎక్కువగా ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్ని తీసుకోవటానికి ట్రై చేయండి. అంటే హైలీ ప్రాసెస్డ్ కాకుండా. ఇప్పుడు ఫామ్ ఫ్రెష్ అంటే ఏంటండి, మ్యాంగోని మనం తీసుకొచ్చి మంచి వాష్ చేసుకొని కట్ చేసుకొని తినడం మన ఫామ్ ఫ్రెష్ ఫుడ్ అనమాట. దాన్ని అదే మ్యాంగోని ఫ్యాక్టరీకి పంపించి మనం దాన్ని ప్రాసెస్డ్ చేసి ఏవో కెమికల్స్ ఎక్కువగా కలిపేసి హై షుగర్ కంటెంట్ చేసి దాన్ని జ్యూస్ రూపంలో చేసుకొని తాగటాన్ని నేను ప్రాసెస్డ్ ఫుడ్ అంటున్నాను. కాబట్టి ఇలాంటి నేచర్ ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్ని తీసుకోండి. ప్రాసెస్డ్ ఎక్కువగా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇవి కలిపినవి అవాయిడ్ చేయండి. థర్డ్ ఫుడ్ ఏవైతే ఉంటాయో కమర్షియల్, మన యాడ్స్లో చూపించే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఎవరన్నా యాడ్లు వేస్తారా అండి, బ్రోకలీ తినండి మంచిది, బనానా తినండి మంచిది, జామకాయ తినండి మంచిది అని ఎవరు వేయరు కదండి. అంటే ఫుడ్ని ప్రోడక్ట్ రూపంలో అమ్ముతున్నారో అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. చాలా సింపుల్ కదండి గుర్తుపెట్టుకోవటం. తొందరగా స్పాయిల్ అయ్యేవి, అలాగే ఫామ్ ఫ్రెష్ అంటే ప్రాసెస్డ్ కాకుండా, దానితో పాటు టీవీలో యాడ్స్లో వచ్చేవన్నీ అవాయిడ్ చేయటం. ఇదండి డిఫరెన్స్. మనము రియల్ ఫుడ్ ఇంకా ఫేక్ ఫుడ్ ఎలా డిస్టింగ్విష్ చేయాలో చెప్పాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని రియల్ ఫుడ్నే కన్జ్యూమ్ చేయండి. దానివల్ల అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా వార్మప్స్తో. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కదండి, కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ కూర్చున్నాను. ఇలా కూర్చోటానికి ట్రై చేయండి. ముందుగా ఒకసారి డీప్గా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదిలేయండి. ఇప్పుడు యాంకిల్ మూమెంట్ని చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళ వేలని పై భాగంలో శ్వాసని వదిలేటప్పుడు కిందికి తీసుకొస్తూ యాంకిల్ మూమెంట్ చేయండి. బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మెల్లగా మీ పై భాగాన్ని కుడి వైపున టర్న్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళ వైపు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను ఇలా బెండ్ అవ్వట్లేదండి. ఇలా అవుతే ఇక్కడ స్పైన్ అన్నది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అది కూడా లోవర్ బ్యాక్ నుంచి. ఈసారి పై భాగాన్ని ఎడమ వైపున తిప్పుతూ శ్వాసని తీసుకోండి.
శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళ వైపు బెండ్. స్లోగా సెంటర్కి వచ్చేసి చేతులని మెల్లమెల్లగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము స్పైన్ని బ్యాక్ ఇంకా ఫార్వర్డ్ బెండింగ్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ వెన్నుముక్కని వెనకాల అలాగే ఛాతీని ఓపెన్ చేస్తూ తలని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు లోవర్ బ్యాక్ నుంచి మెల్లమెల్లగా ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. సైడ్ బెండింగ్స్ చేద్దామండి. మంచి సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలకు అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఈ పార్టీకి చాలా మందికి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటం అలవాటు అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కుదరకపోయినా మెల్లమెల్లగా సపోర్ట్ని తీసుకోకుండా చేయటానికి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరం అండి. నేను చూపించే సాధన మీరు చేయగలిగితే ఈజీగా మన ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవచ్చు. కాబట్టి మనం నిల్చుందాము. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ వీరభద్రాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి నేను ముందుగా ఒక వైపున వెళ్తున్నాను. చూడండి, రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ ముందుగా తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత నేను నా ఎడమ కాళ్ళని వెనకాల తీసుకెళ్తున్నాను. చూడండి, కుడి కాలు 90 డిగ్రీస్లో ఉంది, వెనకాల ఉన్న కాలు 45 డిగ్రీస్. కాళ్ళని ఇలా పెట్టలేదండి, లోపల వైపున ప్లేస్ చేయండి. అప్పుడు లెగ్ అన్నది డ్యామేజ్ అవ్వదు. గుర్తుపెట్టుకుంటూ మనము లెగ్ని ఈ అలైన్మెంట్లో ప్లేస్ చేస్తాం. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని వెనకాల ఇంటర్లాక్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేయండి. పైన వైపున చూడండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని బెండ్ చేస్తూ, అలాగే చూడండి నా శిరస్సుని కింద ఆనించడానికి చూస్తున్నాను. పైకి వచ్చేసి హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేస్తాం. ఇదండి బద్ధ వీరభద్రాసన. మనము ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటారని నా ఎంటైర్ లెగ్ని నేను ఎంగేజ్ చేస్తున్నాను. అంటే యాంకిల్స్, మన నీస్, మన హిప్, కంప్లీట్ లెగ్స్ని స్ట్రెంథెన్ చేస్తుందండి. హిప్ ఓపెన్ అవుతుంది. అలాగే మనం హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ బెండ్ అయ్యేటప్పుడు చూడండి షోల్డర్ మొబిలిటీ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ ఉంటుంది. మన హెడ్ని డౌన్ చేస్తున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే వీరభద్రాసన సిరీస్ అన్ని స్టామినాని పెంచుతాయండి. ఫిట్నెస్లో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అలాగే స్టామినా ఉండటం చాలా అవసరం. కాబట్టి స్టామినాని పెంచే ఆసన కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా నేను లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను, చూడండి. మెల్లగా మీ చేతులని అలాగే కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బిథిలాసన. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా వజ్రాసన నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మనం ఈ పొజిషన్లో కూర్చుంటామండి. దీన్ని వజ్రాసన అంటారు. ఇప్పుడు 2 మోచేతులని కింద డ్రాప్ చేయండి. అలాగే 1 పామ్ డిస్టెన్స్ని తీసుకోండి. మీ 2 మోకాలని కొంచెంగా సెపరేట్ చేస్తూ ఈ పొజిషన్కి వచ్చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ వెన్నుముక్కని కింద వైపున పుష్ చేయండి. అలాగే పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు వెన్నుముక్కని పైకి అలాగే చిన్ని చెస్ట్ దగ్గరికి తీసుకొని రండి. చూశారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి కొన్నిసార్లు అయితే ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి వజ్రాసనాలో కూర్చోండి. సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మార్జరీ బిథిలాసన. ఈ ఆసన చేయటం వల్ల వెన్నుముక్క చాలా ఫ్లెక్సిబుల్గా అలాగే స్ట్రెంగ్తన్గా కూడా అవుతుందండి. కాబట్టి ప్రతిరోజు చేయండి. హ్యాండ్స్ మీద బరువు పడుతుంది కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. ఆర్మ్స్ వీక్గా ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసనాన్ని చూసేద్దాం ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయడానికి లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ మన కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తాము. మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వరకే కంఫర్టబుల్గా ఉంటే అక్కడి వరకే బెండ్ చేయండి, ఏం పర్లేదు. మనము 2 బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలని హోల్డ్ చేస్తామండి. ఇలా మనం హోల్డ్ చేస్తాము. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటాము. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అలాగే మోచేతుల్ని పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవుతాం. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో అలాగే హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఈ భాగంలో బెండ్ అయ్యేటప్పుడు అబ్డామినల్ రీజియన్ దగ్గర బ్యాక్ స్ట్రెంథెనింగ్ అవుతుందండి. కాబట్టి ఈ ఆసన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లమెల్లగా మీ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన వల్ల మన రీప్రొడక్టివ్ ఆర్గాన్ అంటే బేస్ చక్ర, స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి. అంటే రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విమానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో ఆ తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా మన పొట్ట వైపున ఇలా పడుకుంటామండి. 2 చేతులని చూడండి సైడ్స్కి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 2 కాళ్ళు దూరంగా ఉంటే దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని, కాళ్ళని మరియు చేతులని మనం పైకి లిఫ్ట్ చేస్తాము. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవుతాము. చూసారు కదండి, విమానాసన ఎలా చేయాలో చూపించాను. మన మజిల్స్ని టోన్ చేయడానికి చాలా బెనిఫిషియల్. దానితో పాటు మన పొట్ట వైపున పడుకుంటున్నాం కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, మెటబాలిజంని పెంచాలనుకున్నా కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. ఇది ఒక చెస్ట్ ఓపెనింగ్ ఆసన కూడా కాబట్టి అండి మన లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విమానాసన. మనం ఈ ఆసన చేసేటప్పుడు మీరు ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేస్తుంటారని, బ్యాక్ మీద ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది. అలాగే మన గ్లూట్స్ అంటే ఈ భాగాన్ని టోన్ చేస్తుందండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అది కూడా ఎంటీ స్టమక్కే పడుకోవాలండి. మన పొట్ట వైపున పడుకునేది కూడా ఫుడ్ లేకుండా ఎంటీగా ఉన్నప్పుడు పడుకుంటే డైజెషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఫుడ్ ఉండి అలా పడుకుంటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయండి. కాబట్టి యోగా ఆసనాలు పడి గడుపున చేయాలి అని అంటారు. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది ఆహారపు విషయాలలో రియల్ ఫుడ్, ఫేక్ ఫుడ్ ఎలా ఉంటుందో చూపించానండి. కానీ మనము మూడ్ స్వింగ్స్ కానివ్వండి, చాలామందికి డిప్రెషన్లో ఉన్న, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా, మనం టెన్షన్స్లో ఉన్నా కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినాలని అనుకుంటూ ఉంటారు. మన బాడీని అబ్జర్వ్ చేసుకోవటం చాలా అవసరం అండి. తిన్నది అరిగిందా, మన వంటికి పట్టిందా, ఆకలి వేస్తుందా, ఇలాంటివి అబ్జర్వ్ చేయటం చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి కాన్షియస్గా ఉండండి. ఎందుకంటే ఫుడే మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. మనం తీసుకునే ఆహారమే మనము అంటాం. కాబట్టి తీసుకునే ఆహారపు అలవాటుల్లో మరీ చెప్తున్నాను, దీన్ని గుర్తుపెట్టుకొని చేంజ్ చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.